యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో వృద్ధాశ్రమం నెలకొల్పిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సంతాప సంస్మరణ సభ నిర్వహించారు సాయి యాదాద్రి సేవా కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో వారి సతీమణి కూతుర్లు పాల్గొన్నారు. అనంతరం సాయి యాదాద్రి సేవా ఆశ్రమం కమిటీ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పెద్దకొండూరు గ్రామంలో సుమారు ₹1 కోటితో మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి వృద్ధాశ్రమం నెలకొల్పారు. మేము 2020 సంవత్సరంలో సాయి యాదాద్రి సేవ ఆశ్రమంగా తీసుకొని వృద్ధులకు ఆశ్రమిస్తున్నామని తెలియజేశారు. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా వారు చూపించిన దారిలోనే వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మేము సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నడిపించాల్సిందిగా కోరుతూ అందరినీ కూడా మరొకసారి మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఈనాడు పేపర్ గత 30-35 సంవత్సరం చదువుతాను. చదివిన వెంటనే అంటే తెలుసు కదా, మిత్రులు శ్రేయోభిలాషులు అదే ఆదిలాబాద్ ఎక్కడో చేస్తున్నాం, హైదరాబాద్ చేస్తే మేమందరం కూడా పాల్గొంటామంటే రిటైర్మెంట్ తీసుకొని ఈ 2018 జనవరి 1 నుంచి హైదరాబాద్లో కూడా ఈ సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. కొంత పిల్లవాళ్ళ అవగాహన ఉండాలని అక్కడ బీబీనగర్ దగ్గర ఒక 4 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకున్నాం. ఓల్డేజ్ హోమ్ కొరకు 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. కొంత డెవలప్ కూడా చేసాం. అనివార్య కారణాల వల్ల అప్పుడే అది ఇంకా రెడ్డి గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ కలిసి గవర్నమెంట్ వారు మాత్రమే అనారోగ్యానికి గురై చివరి వరకు చక్కని స్పృహలో నుండి దత్తాత్రేయుని దర్శిస్తూ పదే పదే నమస్కరిస్తూ పరమ పవిత్రమైన నృసింహ సరస్వతి జయంతి దినమున ప్రపంచ ధ్యాన దినోత్సవమైన డిసెంబర్ 21 భానువారము విద్య తిథి నాడు వర్జ యమగండ దుర్ముహూర్తాలు లేశమైనా లేని సుమారు 2 గంటల మధ్యాహ్న సమయమందు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాన. దివంగత మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు స్థాపించిన పెద్దకొండూరు వృద్ధాశ్రమంలో వారి యొక్క శ్రద్ధాంజలి సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని ₹1 కోటి ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు. దాన్ని మేము సాయి యాదాద్రి సేవా సంస్థను 2020లో తీసుకొని దాన్ని ముందు తీసుకెళ్తున్నాం. వారి యొక్క సేవలు అమోఘము, వారి యొక్క జీవితము అమోఘము. వారు ఒక రంగం కాదు, అన్ని రంగాలలో, ఇటు వృత్తిలో, అటు ఆధ్యాత్మికంలో, ఇటు సామాజిక సేవలో, ఇటు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎన్నిటికీ కూడా న్యాయము సమన్యాయం చేసిన వ్యక్తి. వారికి ఈ సందర్భంగా మేము సాయి యాదాద్రి సేవా సంస్థ వారము, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, వారి శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని వారికి ఘనమైన శ్రద్ధాంజలి చెప్పడం జరిగింది. వారికి చక్కని స్వర్గలోకం ప్రాప్తి కావాలని ఈ సందర్భంగా కోరుకోవడం. అలాగే తన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి యొక్క చివరి కోరిక అనుకోండి, తన కోరిక మేరకు ఇక్కడ వారికి చక్కని కాంస్య విగ్రహం కావచ్చు, పంచలోహ విగ్రహం కావచ్చు, వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి మా సంస్థ తరఫున నిర్మిస్తామని ఈ సందర్భంగా